ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరిగే 125 అడుగుల భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ను కొవ్వూరు నియోజకవర్గంలో రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత విడుదల చేశారు. పార్టీ నాయకులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. కొవ్వూరులో హోంమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం విగ్రహావిష్కరణ సన్నాహక ఏర్పాట్లపై హోంమంత్రి తానేటి వనిత అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతో పాటు అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన జరుగుతోందని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. 19న విజయవాడ నది ఒడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్మృతివనం ఏర్పాట్లకు అందరూ తప్పక హాజరు కావాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరూ తరలి రావాలన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతోనే దళితులకు, బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు లభించాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యతనిస్తూ సీఎం జగన్ సమ్మిళిత పాలన, సమగ్ర సామాజిక న్యాయం విధానంపై దృష్టి సారించారన్నారు. సంక్షేమ ప్రయోజనాలు ఎటువంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా సుపరిపాలన కొనసాగుతుందని వనిత తెలిపారు. మరి తన క్యాబినెట్ లో కానివ్వండి, ఈ రోజున సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో కానివ్వండి, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున సమాజంలో సమానత్వం కోసం ఆయన ఏ విధంగా పోరాటం చేశారో ఆ సమానత్వం అనేది ఇవ్వడమే కాకుండా ఈ రోజున రాజ్యాధికారాన్ని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి అందించే క్రమంలో మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం. మరి ఎంతో మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం గురించి మాట్లాడతారు, ఆయన పడిన కష్టాల గురించి చెప్తారు, ఆయన సాధించిన విజయాల గురించి చెప్తారు, ఆయన రచించిన రాజ్యాంగం గురించి చెప్తారు. కానీ అమలు చేయడంలో అయితే ఎవరు కూడా మరి జగన్ అన్నని మించిన వాళ్ళు ఎవరూ లేరని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నారు. జనవరి 19న మరి ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం కనుక 125 అడుగుల విగ్రహాన్ని మరి ఆ కార్యక్రమంలోకి మీరందరూ కూడా చక్కగా సంతోషంగా వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ